ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు లేఖనముల ప్రకారము సిగ్గుపడని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మనము దేవుడి మీద విశ్వాసం ఉంచినట్లయితే మన పట్ల ఆశ్చర్యమైన కార్యము దేవుడు చేయగలడు. మానవుడిగా మనిషి మీద ఆధారపడితే మానవుడు మనకి సిగ్గుపరిచే విధానంలో నడిపిస్తాడు. అదే దేవుడి మీద ఆధారపడితే, దేవుడి మీద విశ్వాసం ఉంటే మన పట్ల దేవుడు అద్భుతమైన కార్యములైనా చేయగలడు. అలాగే మరి అబ్రహాంని మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాంకి అన్నీ కలిగి ఉన్నప్పుడు సంతానం లేని సమయంలో ఆయన దేవుడికి ప్రార్థించగా ఆయన బయటికి తీసుకుని వచ్చి ఆయన అబ్రహాంతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఆకాశ నక్షత్రము చూపెట్టి నీ సంతానముని ఇలా చేస్తానని అని చెప్పినప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను. నమ్మాడు కాబట్టే దేవుడు అద్భుతమైన రీతిలో అబ్రహాము యొక్క సంతానాన్ని దేవుడు దీవించినట్లుగా రాయబడింది. అలాగే రెండో విషయం ఆలోచన చేస్తే, అబ్రహాము విషయంలో తన కుమారుని కనిన తర్వాత అబ్రహాముని దేవుడు పరీక్షించి నీ ప్రియ కుమారుడైన నీ కుమారుని తీసుకుని వెళ్ళి నేను చూపెడుతున్న కొండ మీద నాకు దహన బలిగా అర్పించమని చెప్పినప్పుడు అబ్రహాము ఆయన దేవుని యొక్క మాటకు లోబడి సిద్ధు మహాప్రభు అని ఆయన చెప్పిన కొండ మీదకి తన కుమారుడైన ఇస్సాకును తీసుకెళ్ళి బలి ఇచ్చినప్పుడు విశ్వాసంతో ఒక మాట చెప్పాడు, నా కుమారుని మృతులలోండి మరల నా దేవుడు లేపగలడు అన్న విశ్వాసంతో తన కుమారుని దహన బలిగా దేవుడికి సమర్పించాడు. దానిని బట్టి దేవుడు వెంటనే నువ్వు నీ కుమారుని ఏమి చేయనక్కర్లేదు, నువ్వు ఆ పొట్టేళ్ళని తీసుకుని వచ్చి నీ కుమారుడికి బలిగా ఇవ్వమని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి మనము దేవుని యందు విశ్వాసం కలిగి ఉండినట్లయితే మన జీవితాలలో ఆశ్చర్యమైన కార్యములు దేవుడు చేయగలడు. మనుషులను నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి మన జీవితాలను దేవుని యందు విశ్వాసంతో ముందుకు కొనసాగుదాం. దేవుడు మన పట్ల ఆశ్చర్యమైన కార్యములు ఆయన చేయగలడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.